హత్నూర మండలంలోని ఎల్లమ్మగూడ, వడ్డేపల్లి, కోనంపేట, ముచ్చెర్ల, చింతల చెరువు, తుర్కల ఖానాపూర్, షాదుల్లా నగర్ గ్రామాల నాయకులు మరియు ప్రజలు ఆహ్వానం మేరకు ఆ 7 గ్రామాల ప్రజలకు నష్టం కలిగించే సురభి ఫార్మా కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ కేవీ జిల్లా అధ్యక్షులు బివి శివశంకర్రావు ఆయా గ్రామాల ప్రజలకు, యువకులకు సంఘీభావం తెలియజేయడం జరిగింది. విలేజ్ నాయకులు గోపన్న మరియు ప్రవీణ్ రావు, సురేష్ వాళ్ళ పిలుపు మేరకు ఇక్కడ రావడం జరిగింది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరికీ, టీఆర్ఎస్ గవర్నమెంటు ఈ కంపెనీలకు వ్యతిరేకం కాదు, కానీ కెమికల్ కంపెనీలు జనారణ్యంలో అంటే జనావాసంలో పెట్టొద్దనేది ఇక్కడ నాయకుల యొక్క అభిమతం. కాబట్టి దయచేసి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనకిప్పుడు ఇక్కడ కింది నుంచి మీ దాకా మన ప్రభుత్వమే ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు సర్పంచులు మన వాళ్ళే ఉన్నారు, ఎంపీటీసీలు మన వాళ్ళు ఉన్నారు, ఎంపీపీ మన వాళ్ళే ఉన్నారు, జెడ్పీటీసీ మన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యే గారు కూడా మన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇలా రోడ్డు మీదకి ధర్నాలు చేసే కన్నా మనకిప్పుడు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారు, సీఎం గారు ఇంటి మనిషి, దగ్గర మనిషి. మనం 100 సార్లు 1000 సార్లు మనం స్టేజ్ మీద చెప్పుకున్నాం. మరి ఎమ్మెల్యే గారు తలుచుకుంటే 2 నిమిషాల్లో క్లోజ్ అయిపోతుంది ఇష్యూ. కాబట్టి మీరందరూ కూడా, మన ఎమ్మెల్యే గారు కూడా మనకు నిన్ను వచ్చి సంఘీభావం తెలిపిండు. అందరూ ఇక్కడ ఎంపీటీసీలు, సర్పంచ్లు అందరూ వచ్చి, నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం అందరం కలిసి ఎమ్మెల్యే గారిని తీసుకొని ఒకసారి కేసీఆర్ గారి, సీఎం గారి దగ్గరికి వెళ్తే తొందరగా పరిష్కారం చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఇంతకుముందు మరి మనము మెదక్ సంగారెడ్డి జిల్లాలో ఉన్న హత్నూర మండలాన్ని మెదక్లో అయితే కల్పాలని అత్యుత్సాహంతో అందరం కూడా సర్పంచులు, ఎంపీటీసీలు ప్రత్యేక సమావేశాలు పెట్టి లెటర్ ప్యాడ్ల మీద తీర్మానాలు ఇచ్చినామా లేదా? ఇచ్చినామన్నప్పుడు ఇప్పుడు కూడా చెప్తున్నా, హత్నూర మండలంలో ఉన్న అందరూ నాయకులు, సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు ప్రత్యేక సమావేశాలు పెట్టి మీ గ్రామ పంచాయతీ తీర్మానం చేయండి, మాకు ఇది వద్దు, మేము ఇక్కడ నష్టపోతున్నాం, దీనివల్ల ప్రజలు నష్టపోతారు, దీని పార్టీ కూడా నష్టమవుతుందని చెప్పి తీర్మానాలు పెట్టి ఎందుకు రాదు? ఈ ఎండలు మీరు నిర్వహించాల్సిన అవసరం ఏముంది? కాబట్టి దయచేసి నేను హత్నూర మండలం ఉన్న సర్పంచులందరికీ, ప్రతి ఒక్క సర్పంచ్ పార్టీలకు అతీతంగా సర్పంచులు, ఎంపీటీసీలు జనరల్ బాడీ సమావేశం పెట్టుండి, ఎంపీపీ సమావేశం పెట్టుండి, ఎంపీటీసీల తీర్మానం చేయండి, అది కేసీఆర్ గారికి పంపిద్దాం. జెడ్పీటీసీ అంజన్న గారు జెడ్పీటీసీ సమావేశం సమస్యలు లేవనెత్తుండి ప్రజల దృష్టికి, అధికారుల దృష్టికి పోతుంది, తొందరగా చేరవేస్తుంది. మనం ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నాం? ఒక నాయకుడు ప్రజల ముంగట కానీ ఎక్కడన్నా సమావేశాల్లో పాల్గొంటే మీ అందరి తరపు నుంచి మేము చెప్తున్నట్టు, అంటే కొన్ని వేల మంది గొంతుగా ఒక ప్రజాప్రతినిధి అవుతాడు. కాబట్టి ఖచ్చితంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఒకవేళ అట్లా